పిల్లి సుబ్బు చావుకొచ్చినట్టుంది టీడీపీ పరిస్థితి. జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. దీనితో జనసేన పోటీలో లేని చోట్లలో కూటమి తరపున అత్యధికంగా బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల ఓటు బ్యాంకుకు జనసేన గుర్తుతో గండి పడే ప్రమాదం ఏర్పడింది. టీడీపీ బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ప్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. దీనితో ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైసీపీ ఈ కుట్రకు తెరలేపిందనేది కూటమి ఆరోపిస్తోంది. ప్రధానంగా ఎన్డీఏ అభ్యర్థులు బలంగా, వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 50కి పైగా అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈమె మురసన్నపల్లి వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య. అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తిచ్చారు. టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆముదాల వలస, విశాఖపట్నం తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం అర్బన్, నగరి, పెదకురపాడు, మదనపల్లె నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతాకు, జగ్గంపేట నుంచి జనసేన రెబల్ అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకు ఈ గుర్తును కేటాయించారు. ఇక ఈ 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. మాచర్లలో వైసీపీ మద్దతుదారుకు, చంద్రగిరిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు. టీడీపీ బలంగా ఉన్న రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తును కేటాయించారు. కర్నూలు జిల్లా అదోనిలో స్వతంత్ర అభ్యర్థి యువరాజ్కు, పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇక అనకాపల్లి దళిత బహుజన పార్టీ లోక్సభ అభ్యర్థి వడ్లమూరి కృష్ణ స్వరూపకు, నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. గుంటూరు, విజయవాడ లోక్సభ స్థానాల్లోనూ నవతరం పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎలక్షన్స్ అన్ని భారతదేశంతో జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్లో కొన్ని ఎలక్షన్ కమిషన్ లూప్హోల్స్ని జనసేన పార్టీని దెబ్బకొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సహకరిస్తున్నారో లేకపోతే ఎలక్షన్ కమిషన్ లూప్హోల్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళకి గ్లాస్ గుర్తు ఇవ్వడం అనేది జరిగింది జగ్గంపేటలోను, లోకేష్ బాబు గారి కాన్స్టిట్యున్సీలోను. ఇది కావాలని రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఒక వినతి పత్రాన్ని ఆంధ్ర రాష్ట్ర మన జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా 2 గ్లాస్ గుర్తులను ఇవ్వడం జరిగింది, మంగళగిరిలోను, జగ్గంపేటలోను. మరి ఇది అంతే కాకుండా సేమ్ గుర్తులు వచ్చేలాగా, అంటే దగ్గరగా ఉన్న గుర్తులు బకెట్ని, ఒక పెన్ స్టాండ్ని వచ్చేలాగా ఈ యొక్క ఐప్యాక్ వాళ్ళ యొక్క చిత్రంతో కన్ఫ్యూజ్ చేసే విధంగా పేరుని బొలిసరి శ్రీనివాస్ అని తాడేపల్లిలో నా పేరు మీద శ్రీనివాసరావుని ఇంకోటి వేయించి దానికి దగ్గరగా ఉండే గుర్తుని బకెట్ని ఇవ్వడం, అంటే ఎలాగ ఓడిపోయామని చెప్పి వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఎదరోళ్ళు ఎదురంగా దెబ్బ కొట్టాలని అడ్డదారులు చూసేటువంటి వైసీపీ ప్రభుత్వ తీరుని
మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర ప్రజలు నేను కోరుతా ఉన్నా. మరి ఇమీడియట్గా ఏదైతే జనసేన పార్టీ పోటీ చేయి చోట మరి గ్లాస్ గుర్తు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో. అయితే రెబల్స్ తమకు గాజు గ్లాస్ గుర్తే కావాలని ఎన్నికల కమిషన్ను కోరడంతో ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్గా పేర్కొనడంతో పదుల సంఖ్యలో అభ్యర్థులు ఇదే గుర్తు కోరుకోవడం ఈసీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో 5 గంటలకే అనౌన్స్ చేసినటువంటి సింబల్ మేము 5 గంటల నుంచి ప్రెస్ మీట్ పెట్టుకుందాం, చాలామంది మీరందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. కానీ ఆయన ఎవరో ఏదో చేస్తారని చెప్పని టైం పాస్ చేసి ఇప్పుడు దాకా చేశారు, రేట్ డిలే చేశారు. ఏ ఉద్దేశంతో చేసినా నాకు మంచి చేశారు. ఎందుకంటే ఒక మంచి జరిగేటప్పుడు పంచభూతాలు సహకరిస్తాయి, అన్నీ సహకరిస్తాయని చెప్తారు. కాబట్టి నాకు లాస్ట్ టైం నేను జనసేనలో పోటీ చేసిన గ్లాస్ గుర్తే వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ పోయాం అక్కడ ఎత్తుక్కోవాలని మళ్ళీ సేమ్ గ్లాస్ గుర్తే వచ్చినందుకు నేను చాలా సంతోషం. ఇక గాజు గ్లాసు గుర్తు సమస్యపై కూటమి నేతలు మరోసారి కోర్టు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదంతా జగన్ ఆడుతున్న గేమ్ ప్లాన్ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అన్ని మార్గాల్లోనూ న్యాయ పోరాటం చేయడానికి కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించిన గాజు సింబల్ ఏదైతే ఉందో ఇదే గాజు సింబల్ ని ఇటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈసీ కేటాయించింది. మరి దీనికి సంబంధించి ఇటు కూటమి ఏం చేయబోతుంది శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా మొత్తం జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ కూటమిని టార్గెట్ చేసి విచిత్రమైన రాజకీయాలకి తెరలించింది. ప్రధానంగా చూసుకుంటే జనసేనకి సింబల్ సంబంధించి గ్లాస్ గుర్తు ఇది జనసేన పోటీ చేసిన చోట తప్ప మిగిలిన చోట ఫ్రీ సింబల్ చేసింది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 2 ఆప్షన్స్ని కోరుకోవచ్చు. ఏ సింబల్ కావాలనేది 2 ఆప్షన్లు కోరుకోవచ్చు. ఏ ఆప్షన్లో అవైలబుల్ ఉంటే దాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నుంచి దాదాపుగా 6 అభ్యర్థులు రెబల్గా బరిలో దిగిన పరిస్థితి కనిపించింది. వారిలో 4కి ఇదే వచ్చింది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, అలాగే నవతరం పార్టీ, అలాగే భారత్ జనసేన పార్టీ, ఇట్లా 3 పార్టీ నేతలు కూడా జనసేన పేరుతో ఉన్న అభ్యర్థుల పేర్లు, జనసేనకు సింబల్ టైనిస్గా ఉన్న గ్లాస్ గుర్తు, అలాగే బకెట్, హెలికాప్టర్ తదితర సింబల్ని కూడా వారు బేరేజ్ వేసుకున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల సంఘం ఒకవైపు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం నాగమేఘాల మీద గుర్తు కేటాయించింది. ఈరోజు దీనికి సంబంధించి కూడా జనసేన నేతలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం కూడా విజయనగరం, మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ పార్లమెంటు, గుంటూరు పార్లమెంటు, అలాగే మంగళగిరి అసెంబ్లీ, కాకినాడ, టెక్కలి, ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా గ్లాస్ సింబల్ వచ్చింది. వీటితో పాటుగా గన్నవరం, పెదకొరపాడు, అంటే ఎక్కడైతే సెలెక్టెడ్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ సెలెక్టెడ్ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం అక్కడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా మదనపల్లి, దాదాపుగా 8 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2-3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గ్లాస్ సింబల్ని కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు జనసేన రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం, ఆ తర్వాత అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోతే ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పి కూడా జనసేన భావిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా వారు సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నారు. ప్రసన్న, ఈరోజు సాయంకాలానికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివ, ప్రధానంగా చూసుకుంటే అచ్చెన్నాయుడు, లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు పోటీ చేసే నియోజకవర్గాల్లోనే అభ్యర్థులకు ఈ గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఓట్లు చీల్చేందుకే వైసీపీ ఇలా ప్లాన్ చేస్తుంది అంటూ కూడా ఇటు కూటమి ఆరోపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు శివ?
అంటే ఖచ్చితంగా ఇక్కడికే టెక్కలికి సంబంధించి, అలాగే మంగళగిరి, అలాగే పెదకొరపాడు, విజయవాడ సెంట్రలు, విజయవాడ పార్లమెంటు, విజయనగరం, మంగళగిరి, మదనపల్లి, గుంటూరు పార్లమెంటు, ఈ అసెంబ్లీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా గ్లాస్ సింబల్ వచ్చింది. సో ఏదైతే కీలకమైన నియోజకవర్గాలు, చంద్రబాబు నియోజకవర్గానికి సంబంధించి లేదు కానీ మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం చాలా పక్కా ప్రకటబందీతో వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్లని, అలాగే కొన్ని పార్టీ నేతల్ని వారి వైపు తిప్పుకొని రెబల్ నామినేషన్లు వేయించిన పరిస్థితి కనిపించింది. ఆ నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు సింబల్ కోరుకుంటారు కాబట్టి ఆ సింబల్ కోరుకున్న సమయంలో వారికి ఆ సింబల్ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ కావాలనే ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. ఏదైతే కూటమికి సంబంధించి ఓట్లు డైవర్ట్ అయ్యే విధంగా కూడా కార్యాచరణ తీసుకుంటుంది. సాధారణంగా చూసుకుంటే మనం మంగళగిరి అసెంబ్లీ తీసుకుంటే 2014లో కేవలం 50 ఓట్ల లోపే అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందడం జరిగింది. సో అలాగే కొన్ని నియోజకవర్గాలు 1000, 2000, 500, 700. గత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చూసుకుంటే బోండా ఉమాపై మల్లాది విష్ణు కేవలం 10 లోపు ఓట్లతోటే గెలిచారు. సో ఈ నేపథ్యంలో అక్కడ అదే సింబల్తో కనుక పోటీ పెట్టినట్లయితే ఖచ్చితంగా కొంత 0.5 నుంచి 1% లోపు ఓటు డైవర్ట్ అవుతుంది. గెలుపుకి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందని ఏకైక ధ్యేయంతో వైఎస్ఆర్సీపీ ఇటువంటి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్పి కూటమి నేతలు అయితే చెప్తా ఉన్నారు. దీన్ని బేరేజ్ వేసుకొని ఉన్నత న్యాయస్థానాన్ని, ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ దీంట్లో పైచేయి సాధిస్తుందా, కూటమి పైచేయి సాధిస్తుందా అనేది ఈరోజు సాయంకాలం రేపటికల్లా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.